పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతున్న 'గేమ్ చేంజర్' కోసం శంకర్ పక్కా ప్లాన్‌తో రెడీగా ఉన్నారు. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ అలాగే సోషల్ మెసేజ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఏ పెద్ద సినిమా రిలీజ్‌కు రెడీ అయినా మొదటి రివ్యూ నేనే ఇస్తానంటూ ఓ వ్యక్తి వస్తాడు. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌నని చెప్పుకుంటూ రివ్యూలు ఇస్తుంటాడు. అతనే ఉమైర్ సంధు. తాజాగా 'గేమ్ చేంజర్' సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. మరో 'ఇండియన్ 2' అని, 500,00,00,000 లాస్ అని పిచ్చి పిచ్చిగా రివ్యూ ఇచ్చాడు. 'గేమ్ చేంజర్' కేవలమైన సినిమా అని నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్‌కు బాగా కాలింది. మనోడికి ఓ రేంజ్‌లో యేసుకున్నారు. ఈ ఫేక్ రివ్యూవర్ గతంలో ఇచ్చిన రివ్యూలన్నీ రివర్స్ అయ్యాయి. ఫ్లాప్ సినిమాలను సూపర్ హిట్స్ అని, బ్లాక్ బస్టర్ సినిమాను డిజాస్టర్ అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' గురించి ఇలా నెగెటివ్ రివ్యూ ఇవ్వడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఏకి పారేస్తున్నారు. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ అనుకోని మనోడిని బండ బూతులు తిడుతున్నారు.